ఈరోజు మనము క్విట్ ఇండియా ఉద్యమం దాని నేపథ్యాన్ని గురించి తర్వాత క్విట్ ఇండియా ఉద్యమాన్ని గురించి అధ్యయనం చేద్దాము. నిన్నటి క్లాసులో శాసన ఉల్లంఘన ఉద్యమం ఆపిన తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించే ముందు అంటే 1934 నుండి 1942 వరకు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అంశాల గురించి మనము తెలుసుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగానే సార్ బాబు సార్ విష్ణు కాల్ లిఫ్ట్ చేయలేదు సార్. ఓకే సర్లేమ్మా మిమ్మల్ని ఇబ్బంది పడతారనే నా ఇది సడన్గా అన్ని కట్ చేస్తే మధ్యలో కూడా వెళ్ళిపోకండి. ఏదైనా ఏదైనా నెట్వర్క్ కట్ అయినా కూడా టెలిఫోన్ వచ్చినా మాట్లాడడము కట్ చేసేది మళ్ళీ రీచేయను కాండి. ఓకే సార్. స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే నేను జాయిన్ అయ్యేప్పుడు సార్ చూశాడు ఇంకా మళ్ళీ వెనక్కి పోదాంలే అనే రీతిలో ఒకరిద్దరు నేను చూసినాను. కానీ వారు ఎంతసేపు క్లాసులో ఉన్నింది కూడా ఇక్కడ రికార్డ్ అవుతుంది. సో బీ వెరీ కేర్ఫుల్. నేను మీకు అది చూపిస్తాను రేపటి క్లాస్లో చూపిస్తాను. ఓకేనా? రైట్ అమ్మా. సో స్టూడెంట్స్ నిన్న తెలుసుకున్న అంశాలు ఏంటి? మనము 1942కు ముందు అంటే క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది కదా 1942 ఆగస్టు 8వ తేదీన. అది ఆ ఉద్యమం జరగడానికి దారితీసిన పరిస్థితులు మనం చూసాం. ఆ మధ్యకాలంలో ఏమేమి జరిగింది? ఒకటి 1934లో ఆపేశారు గాంధీజీ గారు. 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం వచ్చింది. సో 1937లో ఎలక్షన్స్ జరిగినాయి. 1937 నుంచి 39 వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు చాలా ప్రాంతాల్లో చాలా రాష్ట్రాల్లో మంచి పనులు చేశాయి. కానీ అకస్మాత్తుగా ఆ ప్రభుత్వాలన్నీ కూడా రద్దయిపోయినాయి. ఎందుకు రద్దయినాయి? రెండో ప్రపంచ యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ నడకుండా బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశాన్ని ఆ రెండవ ప్రపంచ యుద్ధం ఊబిలోకి లాగింది. తర్వాత ఏమైంది? కాంగ్రెస్ పార్టీలో కొంత చిన్న అలజడి జరిగింది. పట్టాభి సీతారామయ్య, సుభాష్ చంద్రబోస్ల ఎన్నికల గురించి మనం చర్చించుకున్నాము. ఆ తర్వాత ఆనాటి వైస్రాయ్ భారతీయులకు ఇచ్చినటువంటి ఆగస్ట్ ఆఫర్ గురించి కూడా మనం చదువుకున్నాము. అది మనకు నచ్చలేదు, సో మనం తిరస్కరించినాము. ఇక వ్యక్తిగత సత్యాగ్రహం అనేది మొదలుపెట్టాడు మహాత్మా గాంధీ. మొదటి వ్యక్తిగత సత్యాగ్రహిగా ఆచార్య వినోబా భావే ఆయనను పంపించారు. తర్వాత రెండవ సత్యాగ్రహిగా జవహర్లాల్ నెహ్రూ. ఇట్లా 1940 అక్టోబర్ 17వ తేదీన ఈ వ్యక్తిగత సత్యాగ్రహం మొదలైంది. ఎందుకు? భారతదేశం నుండి అంటే బ్రిటిష్ వారు భారతీయులకు యుద్ధం ముగిసిన తర్వాత కొన్ని హామీలు ఇవ్వాలి, లేకుంటే మేము మీకు ఏ విధంగానూ సపోర్ట్ చేయము, ఇదో మా నిరసన అని మన వాళ్ళు చూపించినటువంటి నిరసన వ్యక్తిగత సత్యాగ్రహం. గాంధీజీ ఇక్కడ చేసినటువంటిది ఏమిటంటే మూకుమ్మడి సత్యాగ్రహాన్ని పిలిపిలే. ఎందుకు? నేను చెప్పుకున్నాం గాంధీ ఫిలాసఫీ గురించి. శత్రువు సమస్యలు ఉన్నప్పుడు మనం వాటిని ఇబ్బంది పెట్టకూడదు. ఇక్కడ అందువల్ల ఆయన వ్యక్తిగత సత్యాగ్రహం మొదలుపెట్టాడు. అంతవరకు నిన్న మనం తెలుసు.
ఆ తర్వాత ఇది క్రమక్రమంగా క్విట్ ఇండియా ఉద్యమానికి ఎట్లా దారి తీసింది, ఏ సంఘటన అంటే, ఓకే, వ్యక్తిగత సత్యాగ్రహము నిజంగానే పెద్దగా విజయవంతం కాలేదు. ఎందుకంటే ఊర్లో ఒకరు పోయి డౌన్ డౌన్ బ్రిటిష్ వారు అని చెప్పి ఏదో అక్కడ నినాదాలు చేసి వాళ్ళు అరెస్ట్ చేస్తే మళ్ళా తెల్లవారు ఇంకొకరు వస్తే బ్రిటిష్ ప్రభుత్వానికి ఏం నొప్పి ఉంటుంది ఇది. కాబట్టి అది పెద్దగా ఏమీ ఆ, తీవ్రత లేదు ఉద్యమం. ఇటువంటి పరిస్థితుల్లో క్రిప్స్ రాయబారం వచ్చింది భారతదేశం. క్రిప్స్ రాయబారం 1942లో. అది మీరు వినింటారు చాలా సందర్భాల్లో. మీరు బహుశా ఇంటర్మీడియట్లో కనుక మీరు హిస్టరీ స్టూడెంట్స్ అయితే ఈ మాట వచ్చింటారు, క్రిప్స్ రాయబారం. ఎందుకు వచ్చింది క్రిప్స్ రాయబారం అంటే, అయ్యా క్రిప్స్ అంటే అక్కడ ఇంగ్లాండ్లో బ్రిటిష్ ప్రభుత్వంలో మినిస్టరు సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఆయన చైర్మన్గా లార్డ్ పెథిక్ లారెన్స్ మరియు ఏవి అలెగ్జాండర్ వీరిద్దరు సభ్యులుగా బ్రిటిష్ ప్రభుత్వము ఒక కమిటీని వేసి, క్రిప్స్ చైర్మన్ కాబట్టి క్రిప్స్ రాయబారం అంటాం, భారతదేశానికి రాయబారం పంపింది. కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి రాపోవడం. ఎందుకు రాయబారం అంటే, బ్రిటిష్ ప్రభుత్వము రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొంటా ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ దానికి సహకారం ఇవ్వడం లేదు కదా, నువ్వు వెళ్ళి అంటే క్రిప్సులు కాంగ్రెస్ పార్టీకి ఏమి కావాలా, మనమే కొన్ని ప్రతిపాదనలు చేస్తాం, ఎంతో మేలు చేస్తాం మీకు అని చెప్పి మీరు ఎలా అయినా కూడా భారతీయులను ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతు పలికించుకో. సో భారతీయుల మద్దతు కోసమని రెండవ ప్రపంచ యుద్ధంలో క్రిప్స్ వచ్చి కాంగ్రెస్ పార్టీతో మాట్లాడలు జరిపారు. మీరు అడగచ్చు, ఎందుకు సార్ అంతగా దిగజారింది క్రిప్స్? బ్రిటిష్ ప్రభుత్వము రాయబారిని పంపి అంత వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు కదా, ఎందుకు ఇంత దిగజారినారు? ఆ మాట కరెక్టే, దిగజారినారని. కాంగ్రెస్ పార్టీని బతిమలాడానికి వస్తున్నాడు క్రిప్స్. మీ మద్దతు కావాలి, మీరు చెప్తే, మీరు పిలిపిసే భారతీయులందరూ కూడా సపోర్ట్ చేస్తారు మా దేశానికి రెండవ ప్రపంచ యుద్ధంలో. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే అమ్మా, రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వము, బ్రిటిష్ దేశము జర్మనీకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది కదా. 1942 ఆ టయానికల్లా జర్మనీ విజృంభిస్తూ ఉంది. బ్రిటిష్ దేశము ఉక్కిరిబిక్కిరైతా ఉంది. బ్రిటిష్ దేశం కొంచెం బాగా పోరాటం చేయాలంటే ఇండియా సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఇండియా నుంచి మనస్ఫూర్తిగా మద్దతు వస్తే ఇక్కడ ఉన్నటువంటి మన సైనికులు కానీ, మన దగ్గర ఆహార పదార్థాలు కానీ, మన పరిశ్రమలు కానీ, ఇక్కడ ఉత్పత్తి వస్తువులన్నీ దానికి ఎంతో ఉపయోగం. సో దానికోసము ఇండియా సపోర్ట్ కావాలా. అప్పుడు బ్రిటిష్ ప్రధాని చర్చిల్ మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. ఆనాటి అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్, చైనా అధ్యక్షుడు చాంగాయ్ షేక్, ఆస్ట్రేలియా ప్రభుత్వము, వీరందరూ కూడా బ్రిటన్ మీద ఒత్తిడి తెచ్చారు. నువ్వు ఎట్ట తిరిగి భారతీయుల సహకారం తీసుకో, లేకుంటే మేము ఇక్కడ దెబ్బ తినిపోతాము, నిన్ను నమ్ముకొని మేమందరము ఉన్నాము, నువ్వు ఏం చేస్తావో తెలియదు, భారతీయుల యొక్క సపోర్టు తీసుకురావాల్సిందని అంతర్జాతీయంగా
బ్రిటిష్ వారి మీద ఒత్తిడి వచ్చింది. పైగా ఈ ఆసియా ఖండంలో బ్రిటన్ శత్రు దేశమైన జపాన్ కూడా చాలా ప్రాంతాలు విజయాలు సాధిస్తూ ఉంది. ఇంగ్లాండ్ను బాగా ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంది. సో అన్ని వైపులా ఇబ్బంది ఉంది అమ్మా జపాన్ ఇంగ్లాండ్కి. పైగా కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ఉంది. ఇంతకుముందు మాదిరి అయ్యా అమ్మ బాబు అనడం లేదు. ఢీ అంటే ఢీ, సై అంటే సై. మరీ పట్టు బిగిస్తే కాంగ్రెస్ అడ్డం తిరుగుతుంది. ఇప్పుడంటే ఏదో గాంధీజీ పుణ్యమాని వ్యక్తిగత సత్యాగ్రహం లాంటిది చేసుకున్నారు. తీవ్రత పెరిగితే ప్రజా ఉద్యమం వస్తే ఒక పక్క రెండో ప్రపంచ యుద్ధం, ఒక పక్క ఇండియాలో ప్రజా ఉద్యమం. ఏం కావాలి బ్రిటిష్ ప్రభుత్వం? సో కాంగ్రెస్ యొక్క స్టైలు, దాని ప్రభావం, దాని యాటిట్యూడ్ మారుతూ ఉంది. ఏ రోజు ఏం పిలిపిస్తుందో తెలియదు బ్రిటిష్ ప్రభుత్వానికి. కాబట్టి ఎట్నో ఓట్ల దాన్ని మనము లైన్లోకి తెచ్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఓకే అంటే భారతీయులు మనస్ఫూర్తిగా రెండో ప్రపంచ యుద్ధంలో ముందు పాల్గొంటారు. కాబట్టి ఇది మన మీద ప్రేమతోనూ ఇంకోటి కాదు, మన రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో మన సపోర్ట్ కావాలి. ఒకవేళ యుద్ధంలో అది గెలుస్తూ ఉంటే తానెంతకు తాను ఇండియన్ లెక్క చేసేది కాదు. హిట్లరు అంటే జర్మనీ, జపాను ఊపు మీద ఉన్నాయి. ఆసియాఖండంలో జపాను బ్రిటిషు వలస ప్రాంతాలను అది రీప్లేస్ చేసే పరిస్థితికి వచ్చేసింది. మీరందరూ సపోర్ట్ చేయాలంటే ఇండియాలో ఇప్పుడు భయపడేవాళ్ళు లేడు బ్రిటిష్ ప్రభుత్వానికి. కాంగ్రెస్ స్వభావం మారుతా ఉంది. ఈ పక్క చైనా ఇంగ్లాండ్ మీద ఒత్తిడి తెస్తా ఉంది. అప్పుడు చైనా నాయకుడు చాంగ్ కాయ్ షేక్ ఏదో భారతీయులతో నువ్వు సపోర్ట్ తీసుకో, భారతీయులు ఉంటే మనకు మేలు, జపాన్ దెబ్బతీస్తారు, లేకపోతే చైనాను జపాన్ కంపెనీ చేస్తారు. ఇన్ని కారణాలతో ఎట్నో భారతీయుల యొక్క మద్దతు కావాలా. భారతీయుల మద్దతు కావాలంటే దానికి ముందు కావాల్సింది కాంగ్రెస్ పార్టీని దువ్వడము. కాబట్టి క్రిప్స్ రాయబారాన్ని పంపించారు. సో క్రిప్స్ మిషన్ అంటే ఈ క్రిప్స్ రాయబారం ముందున్నటువంటి టార్గెట్ ఏమిటి? దాని లక్ష్యాలు ఏమిటంటే, ఏదో ఉదాత్తంగానే వచ్చింది, అదేదో అది చేస్తాం ఇది చేస్తామని. ఏం లక్ష్యాలు దానికి? భారతదేశంలో స్వయం పాలనను ప్రవేశపెట్టాలి. భారతీయుల చేతనే భారతీయుల ప్రభుత్వాన్ని వీలంత తొందరలో ఏర్పాటు చేయాలి. అంటే స్వతంత్రం అనే మాట తప్ప మిగతాటని చెప్తున్నారు. సెల్ఫ్ రూల్, ఓకే మీ పరిపాలన మీరు చేసుకోండి, మీరు ఒక ప్రభుత్వాన్ని పెట్టుకుని. ఎందుకంటే అప్పటికి కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటే తేజ్ బహదూర్ సప్రు లాంటి కొంతమంది జాతీయవాదులు చర్చిలకు ఒక విజ్ఞప్తి చేసినారు. ఏమిటి? ఓ జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాము, అన్ని పార్టీలతో యుద్ధం కదా, ఇండియాలో ఒక జాతీయ పార్టీ నేషనల్ గవర్నమెంట్ పెట్టుకుందామని వాళ్ళు ప్రతిపాదన చేసినారు. సో దృష్టిలో పెట్టుకొని ఈ క్రిప్స్కు ఆ లక్ష్యాన్ని కూడా తెచ్చారు. జాతీయ ప్రభుత్వాన్ని వీలైన త్వరగా ఏర్పాటు చేయాలి. పరిస్థితులు చెక్కబడిన వెంటనే రాజ్యాంగ సభను స్థాపించాలి. అంటే అప్పుడు ఆగస్ట్ ఆఫర్ ఒకటి చూడమ్మా, 1940లో లిల్లిత్ గో
సో కాంగ్రెస్ పార్టీ తిరస్కరించినా కూడా ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఓకే ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేస్తాం మీకోసం ఒక రాజ్యాంగం రాయాలని. ఒకవేళ భారతదేశంలో అప్పటికు రెండు ఉన్నాయి కదా, రెండు రకాల ఇండియాలు అని చెప్పుకున్నాం. ఒకటి డైరెక్ట్గా బ్రిటిష్ వారి ప్రత్యక్ష పాలనలో ఉన్నటువంటి భారతదేశము, ఇంకొకటి స్థానిక సంస్థానాలు, ప్రిన్స్లీ స్టేట్స్. అది పేరుకు సంస్థానాలు కానీ వాటి మీద కూడా పరోక్షంగా బ్రిటిష్ వారి పెత్తనం ఉందిలే. కాబట్టి మనము రచించబోయే రాజ్యాంగంలో ఒకవేళ ఏ సంస్థానమైనా అంటే ప్రిన్సీ స్టేట్ ఆ రాజ్యాంగాన్ని అంగీకరించకపోతే వారికి ప్రత్యేక రాజ్యాంగం తయారు చేయొచ్చు. ఇలా ఈ కొన్ని లక్ష్యాలతో క్రిప్సు మిషన్ అంటే క్రిప్సు రాయబారము 1942లో మార్చిలో భారతదేశంకి వచ్చింది. మార్చి 23న వాళ్ళు ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీని కలిసి ఈ ప్రతిపాదనలు పెట్టాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తన తరపున అంటే గుంపునంతా కలవలేదు కదా, కాంగ్రెస్ పార్టీ తరపున జవహర్ లాల్ నెహ్రూ మరియు మౌలానా అబుల్ కలాం ఆజాద్ వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ తరపున క్రిప్సుతో చర్చలు జరుపుతారు. గాంధీజీ ఫస్ట్ నుంచి వద్దంటున్నాడు, మీ రాయబారం వద్దు, మీరు వద్దా, మీ పంచాయతీలో నాకు వద్దని. మిగతా వాళ్ళు రాజగోపాల్చారి, ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా వాళ్ళు స్వాగతించారు. రాని ఏం చెప్తారు చూద్దామని. సో మొత్తానికి క్రిప్సు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. ఒకసారి మీకు షేర్ చేస్తాను. మీరు ఈ పాయింట్స్ నోట్ చేసుకుంటానండి బాబు. క్రిప్స్ రాయబారం రైట్. సో 1942లో వచ్చిన క్రిప్స్ రాయబారము ముగ్గురు ఉన్నారు దాంట్లో. ఒకరేమో చైర్మన్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఇద్దరు సభ్యులు లార్డ్ ఎథిక్ లారెన్స్ అండ్ ఏవి అలెగ్జాండర్. వారు ఏం ప్రతిపాదనలు చేశారు ఏమ్మా? క్రిప్స్ రాయబారం యొక్క ప్రతిపాదనలు ఏమిటంటే భారతదేశానికి యుద్ధం అంటే రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు ముగిస్తే తెలియదు, ఎప్పుడు ముగిసినా కూడా యుద్ధం తర్వాత డొమినియన్ స్టేటస్ లభిస్తుంది. అంటే అధినివేశ ప్రతిపత్తి. అంటే మనం పూర్తి స్వతంత్రులమే, కానీ బ్రిటిష్ వారి యొక్క సార్వభౌమాధికారాన్ని మనము అంగీకరించాలి. అటానమీ ఉంటుంది, కొంత పరిమితమైన అధికారాలు బ్రిటిష్ వారి చేతుల్లో ఉంటాయి. అంటే కంప్లీట్ స్వరాజ్యం కాదు. సో మొత్తానికి ఇదేదో ఇస్తామన్నారు, అంటే స్వయం పాలన ఇవన్నీ దాని కిందికి పోతాయి. తర్వాత రాజ్యాంగ రచన కోసము
ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేస్తాము. కేవలం భారతీయులు చెప్తాను మా కాంగ్రెస్ పార్టీకి, అయ్యా యుద్ధం ఆగిపోని భారతదేశానికి డొమినియన్ స్టేటస్ ఇస్తాం. తర్వాత ఒక రాజ్యాంగం సభ ఏర్పాటు చేస్తాం, మీ రాజ్యాంగం మీరే రాసుకోండి. మీకు భవిష్యత్తులో కావాల్సింటే కామన్వెల్త్ నుండి విడిపోయి సంపూర్ణ స్వాతంత్రాన్ని కావాలంటే తీసుకోండి. తర్వాత వైస్రాయ్ నేతృత్వంలోని కార్యనిర్వాహక మండలి, దాంట్లో మీ భారతీయుల సంఖ్యను పెంచుతాం. తర్వాత రక్షణ శాఖ తప్ప, ఇప్పుడు మీకు పవర్ మీ చేతిలో కావాలంటున్నారు కదా, ఓకే ఇప్పుడైనా ఇచ్చేస్తాం, అన్ని శాఖలు మీరే చేపట్టుకోండి, కానీ రక్షణ శాఖ తప్ప. రక్షణ శాఖ అయితే ఇయ్యను. ఒళ్ళు మండింది కాంగ్రెస్ పార్టీ. యుద్ధం జరుగుతుంది, నువ్వేమో మా వాళ్ళని, మా భారతదేశాన్ని లాక్కపోయినావు. మన పొరుగునే జపాన్ మన మీద కక్ష కట్టింది, నిప్పులు జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ జపానే కూడా మన మీద దాడి చేస్తే రక్షణ శాఖ భారతీయుల చేతులు ఉంటే భారతదేశం రక్షించుకుంటాం. అలా కాకుండా మీరే డిఫెన్స్ మినిస్టర్ అయితే మీరు ఇక్కడ వారి యుద్ధ విమానం వస్తే మీ ఊరికి మీరు వెళ్ళిపోతారు, మీ దేశానికి మీరు వెళ్ళిపోతారు, మీరు ఏం కావాలి. కాబట్టి రక్షణ శాఖ లేకుండా మీరు ఎన్ని హామీలు ఇచ్చినా మాకు ఉపయోగం లేదు. వెంటనే అమ్మ ఈ ప్రతిపాదనలను కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. నువ్వు వద్దు, నీ రాయబారం వద్దు. గాంధీజీకి అయితే ఆయన క్రిప్స్ గాంధీజీని కలిశాడు. ఇదే నీ ప్రతిపాదనలు అయితే మిస్టర్ క్రిప్స్, మీరు వెంటనే ఎయిర్పోర్ట్ పోండి, ఒకవేళ విమానం ఉంటే మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఏం మాట్లాడాల్సింది ఏం లేదు, దీంట్లో ఏమీ లేదు, మభ్య పెడుతున్నారు మీరు, కాబట్టి మీ రాయబారం మా పొద్దుపో అని చెప్పేసి ఆయన తిరస్కరించారు. అంతేకాదు, దీన్ని ఏమన్నాడంటే ఆయన, ఈ క్రిప్స్ రాయబారాన్ని గాంధీజీ, ఇది ఒక దివాలా తీసిన బ్యాంకుకు ముందస్తు తేదీ వేసిన చెక్కు. అర్థమవుతుందా? అంటే మీరు ఏం చెప్తున్నారా ఈ మాటలని? ఇప్పుడు మేము మీ మద్దతు ఇవ్వాలా? మీరేమో యుద్ధంలో పాల్గొంటారు, యుద్ధంలో మీరు గెలిచి యుద్ధం ఆగిపోయిన తర్వాత మీరు ఇవన్నీ మాకు ఇస్తారా? ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఆయన ఇక్కడ ఏముంది మీరు ఇచ్చేది మాకు? అందుకే ఆయన అంటున్నాడు, ఆల్రెడీ ఒక దివాలా తీసింది ఒక బ్యాంకు, ఆ బ్యాంకులో డబ్బులు తీసుకోని ఒక చెక్కు వేసిస్తావు. మరి ఆ చెక్కు కూడా ఇప్పుడు డేట్ కాదు, ఎప్పుడు డేట్ తర్వాత ఎప్పుడో ఏ డేట్ వేసావో తెలియదు, ఆ డేట్ సార్, ఆ డేట్ వచ్చినాక నేను పోయి బ్యాంకుకి పోవాలి, ఆ బ్యాంక్ ఏమో దివాలా తీసింది. అంటే ఇది పోలిక ఏమిటంటే, నువ్వు ఇచ్చిన ప్రతిపాదనలు అన్నీ కూడా శుద్ధ దండగా, వృధా ప్రయాస. ఏమండి? అందువల్ల ఆయన ఆమె డైలాగ్ వేసింది, నీకు విమానం ఉందేమో చూడు, ఎయిర్పోర్ట్ ఇట్నేవో, నువ్వు మాట్లాడాల్సిన పని లేదు. క్రిప్సుడికి అదే ఈజీగా తీసుకున్నా, ఓకే అండి టైం ఉంటే నేను వెళ్ళిపోతాను ఫ్లైట్ ఎక్కి అన్నాడు. అలా క్రిప్స్ రాయబారం ఫెయిల్ అయిందమ్మా. ఇది 1942 మార్చిలో జరిగినటువంటి అంశం. అయితే ఇది జరిగేటప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఇండియాకు వచ్చాడండి. అమెరికా ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ ఇండియాకు వచ్చి వెళ్ళాడు. తర్వాత ఏం జరిగింది?
క్రిప్స్ రాయమని విఫలమైంది. అంటే మనం ఎవరు ఆశించలేదులే, ఏదో క్రిప్స్ వస్తాడు చాలా మేలు చేసిపోతాడు. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు దాని మీద ఆశ లేదు. ఈ నేపథ్యంలో 1942 ఆగస్టు 8న గాంధీజీ బాంబేలో జరిగిన ఒక మీటింగ్లో ఒక ఉద్యమానికి పిలిపించాడు. అదే క్విట్ ఇండియా. భారత్ను వదిలిపెట్టిపో, భారత్ చోడో, క్విట్ ఇండియా. అంటే దాదాపు ఈ పిలుపు చాలా గొప్ప పిలుపు. దేశం నుంచి వెళ్ళిపో, ఇంతవరకు ఎప్పుడు మనం అడగలే. 1885లో కాంగ్రెస్ పార్టీ పెట్టినా ఎప్పుడు స్వతంత్రం ఏదో ఆ డిమాండ్ ఈ డిమాండ్ అడిగినాం. ఆ తర్వాత 1930లో సంపూర్ణ స్వరాజ్యాన్న శాసన ఉల్లంఘన ఉద్యమంలో కూడా ఆయన ఏమీ ఈ డిమాండ్ అయితే పెట్టలేదు. సంపూర్ణ స్వరాజ్యాన్ని 11 డిమాండ్లు పెట్టాడు, కానీ వాటిలో ఎక్కడే కానీ స్వతంత్రాన్ని గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం క్విట్ ఇండియా అనే పిలిపించాడు. ఎందుకు అంత తీవ్రంగా ఇచ్చాడంటే, ఇది డేట్ గుర్తు పెట్టుకోండి, 1942 ఆగస్టు 8. దీనిని తిరుగుబాటు అని కూడా అంటారు. 1947 తిరుగుబాటు, ఆగస్టు ఉద్యమము, ఆగస్టు క్రాంతి, క్విట్ ఇండియా ఉద్యమం. అది ఎందుకు అంత తీవ్రంగా గాంధీజీ పిలిపించాడు? డూ ఆర్ డై అని పిలిపించాడు. ఆయన ఉపన్యాసం తీవ్ర స్థాయిలో జరిగింది బాంబేలో. ఏం చెప్పాడు? ప్రజలను ఉద్దేశిస్తూ, భారత జాతిని ఉద్దేశిస్తూ, ఇంకా బ్రిటిష్ ప్రభుత్వంతో సంప్రదింపులు లేవు, రాయబారాలు లేవు, ఇంక ఇదే నా చివరి పోరాటం. ప్రజలారా పోరాడండి, త్యాగాలకు సిద్ధంగా అండి, డూ ఆర్ డై అని. ఇప్పుడు కూడా పోరాడకపోతే భావి తరాల వారు మనల్ని క్షమించారు. అది నిజంగా చాలా ఉద్వేగభరితమైనటువంటి, ఆవేశపూరితమైనటువంటి ఉపన్యాసం. ఎందుకంత గాంధీజీ అంత తీవ్రంగా ఫీల్ అయినాడు అంటే, రెండో ప్రపంచ యుద్ధ పరిస్థితులు అట్టున్నాయి. ఈ యుద్ధ కాలంలో ఆసియా ఖండంలో, అంటే భారతదేశం చుట్టుపక్కల ప్రాంతాల్లో బ్రిటిష్ సైన్యము జపాన్ చేతిలో ఓడిపోయి దిక్కు తెలియకుండా కొట్టుమిట్టాడుతా ఉంది. అదే ఇంకో కొంచెం కాలం యుద్ధం జరిగితే ఇండియా పరిసర ప్రాంతాల్లో బ్రిటన్ ఓడిపోతే ఏం చేస్తుంది ఇంగ్లాండ్, బ్రిటన్? ఇండియాను వదిలిపెట్టి పారిపోతారు. ఎందుకంటే ఇండియా దాని మాతృదేశం కాదు కదా, మనం మనుషులుగానే లేం దాని ముందు. ఎందుకు వచ్చింది ఇండియాకు? దోపిడీకి. దోపిడీ జరిగేంతకాలం జరిపించుకుంటుంది, లేకుంటే అలా పడేసి పోతారు. అప్పుడు ఇండియా గతి ఏంది? బ్రిటిష్ నిజంగా మనము లెక్క చేయదు, మన చావుకు మనం వదిలేసిపోతారు. అప్పుడు భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం రక్షించదు,
బ్రిటిష్ ప్రభుత్వంకి మనము అన్నాలు వాళ్ళ ఆధీనంలో ఉన్నాం కాబట్టి జపాన్ వచ్చి మన మీద పడతాయి. అప్పుడు భారతదేశం పరిస్థితి పెన్నం మీద నుంచి పొయ్యిలేకి పడ్డట్టయితే. యాక్చువల్లీ జపాన్కు మనకు ఏం కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు. కానీ జపాన్ మన మీద ఎందుకు దాడి చేస్తుంది? బికాస్ ఇండియా, ఇంగ్లాండ్, జపాన్ భారతదేశంలో ఉంది కాబట్టి. సో పరోక్షంగా మనం కూడా జపాన్ శత్రువులమే బికాస్ ఆఫ్ బ్రిటిషర్స్. పైగా 1942 గాంధీజీ కాంగ్రెస్ పార్టీ భయపడినట్టే జరిగిందమ్మా. ఆగస్టు 6వ తేదీన, ఆగస్టు 6 కాదు, ఏప్రిల్లో జపాన్ యుద్ధ విమానాలు భారతదేశం మీద బాంబులు కురిపించాయి. అంటే ఏదైతే భయపడ్డామో ఎక్కడ జపాన్ మన మీద దాడి చేస్తాయని, అది జరగనే జరిగింది. ఎందుకు మనం శత్రుదేశం కింద కదా జపాన్ లెక్క కట్టేది. సో జపాన్ యుద్ధ విమానాలు బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న భారతదేశం మీద 1942 ఏప్రిల్ 6వ తేదీన బాంబులు వేశారు. ఎక్కడ? మెడ్రాస్లో, కాకినాడలో. అంటే ఆ సముద్ర తీరం ఉంది కదా, మొత్తం ఆ తీర ప్రాంతం అంతా కూడా బాంబులు వేసారు. యుద్ధ మేఘాలు భారతదేశాన్ని కమ్ముకున్నాయి. ఇది పరిస్థితి వస్తే నిజంగానే జపాన్ వాళ్ళు ఫుల్ఫిల్డ్ వార్, సంపూర్ణంగా యుద్ధం ప్రకటిస్తే ఈ ఇండియాను కాపాడేది. అదే బ్రిటిష్ వారు భారతదేశం లేరు అనుకో, ఇండియా జోలికి జపాన్ రాదు. అందుకు మహాత్మా గాంధీ క్రిప్స్ రాయబారాన్ని వ్యతిరేకించి, ఇంకా బ్రిటిష్ వారు ఇండియాలో ఉంటే మన పరిస్థితి అల్లకల్లోలమే అని భావించి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. సో 1942లో ఆగస్టు 8వ తేదీన ఇది ఒక విప్లవ శంఖాన్ని పూరించాడు గాంధీజీ అనుకోవచ్చు. సో క్విట్ ఇండియా ఉద్యమం ఆ పేరులోనే ఉంది, క్విట్ ఇండియా. క్విట్ అంటే వదిలి వెళ్ళిపో, భారతదేశాన్ని వదిలి వెళ్ళిపో. ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఏ విధంగా చేసిందో మనకు తెలియదు. ఇప్పుడు అర్థమవుతుంది కదా, అంటే ఎట్లా 1940-36లో ఉద్యమాన్ని ఆపేసిన గాంధీజీ 42లో మళ్ళా చేపట్టినాడు క్విట్ ఇండియా ఉద్యమాన్ని. ఎందుకు చేపట్టాడంటే ప్రధానంగా 2వ ప్రపంచ యుద్ధం కారణం. గాంధీజీ తొలితో వద్దన్నాడు కదమ్మా, మనం బ్రిటిష్ వారి ఇబ్బందులు ఉన్నాడు, మనమేమి ఉద్యమం చేయొద్దు లేని. కానీ క్రమక్రమం ఆయనకు అర్థమైంది బ్రిటిష్ వారి యొక్క కుతంత్రం, బ్రిటిష్ వారి యొక్క నిర్లక్ష్యం. ఇంకా మనం అలసత్వం ఉంటే, ఇంకా బ్రిటిష్ వారు పర్వాలేలే మనం అనుకుంటే ఏమవుతుందంటే ఇండియా సర్వనాశనం అయిపోతుంది. బ్రిటిష్ వాళ్ళు తట్టా పుట్టసట్లో వెళ్ళిపోతారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, రయ్యని విమానాలు వెళ్ళిపోతారు. జపాన్ వాళ్ళ చేతులకి చిక్కేది, వాళ్ళ చేతుల్లో చచ్చేది ఎవరు? మనమే. అందువల్ల గాంధీజీ కూడా ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలిపించాడు. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ అమ్మా ఇక్కడ? ఇప్పుడు మనం ఎట్లా జరిగింది మనం చూద్దాం. ఏం లేవా? నన్నే చెప్పేయమంటారు. శిరీష, కాంగ్రెస్ కమిటీ అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఈ ఉద్యమాన్ని పిలిపిస్తున్నప్పుడు కొన్ని ప్రతిపాదనలు చేసింది ప్రజలకు. ఏమిటి? రైతులు ఎవరు ఎటువంటి పన్నులు కట్టాకండి,
మీరు పండించే పంట కానీ, మీరు ఉత్పత్తి చేసే ఉత్పత్తులు కానీ బ్రిటిష్ వారికి అమ్మకండి. ఎందుకంటే మనం అమ్మితే బ్రిటిష్ వారికి ఇస్తే వారు ఇంకా బలోపేతమై రెండో ప్రపంచ యుద్ధంలో ఇంకా రెచ్చిపోతారు. కాబట్టి అవేమి అమ్మద్దు. పంచాయతీ వ్యవస్థలను మనము బలోపేతం చేసుకుందాం. అంతేకాదు బ్రిటిష్ వారికి ఎంతగా ఉపయోగపడే రోడ్డు, రైల్వేలు, టెలిగ్రాఫ్ వ్యవస్థలను విధ్వంసం చేద్దాం. ఫస్ట్ టైం ఇటువంటి ప్రతిపాదన చేయడం. ఇలా పిలుపునిచ్చింది. గాంధీజీ ఏమో డూ ఆర్ డై అన్నాడు. ఇంకా చర్చలు లేవు, రాయబారాలు లేవు, పంచాయతీలు లేవు అన్నాడు. పైగా పిలుపుడుగా క్విట్ ఇండియా అనే పిలుపిచ్చాడు. దాంతో ఆగస్టు 9 కల్లా తెల్లవారి వార్తలు చూసినటువంటి భారతీయులు క్విట్ ఇండియా ఉద్యమంలో దూకారు. బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది? ఆ బొంబాయిలో ఆగస్టు 8వ తేదీన ఉపన్యాసాలు ఇచ్చారు కదా, వీరందరినీ అరెస్ట్ చేసేసి గాంధీ, నెహ్రూ, పటేలు వాళ్ళు వీళ్ళు అని లేకుండా రైట్ జాతీయ నాయకుల స్థాయి నుంచి రాష్ట్ర నాయకులతో పాటు జిల్లాలలోనూ, ఊర్లలోనూ చిన్న స్థాయి నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరినీ కూడా మూసేస్తారు. ప్రజలకు న్యూస్ ఒకటి ఉంది, గాంధీజీ పిలుపు ఒకటి ఉంది, డూ ఆర్ డై. ఇక్కడ డూ ఆర్ డై గురించి ఒక మాట చెప్పుకోవాలన్నా, ఆయన ఏమి డూ ఆర్ డై అనే అండంలో చంపండి, చావండి అని కాదు ఆయన ఉద్దేశం. డూ అంటే పోరాడండి, లేకుంటే చచ్చిపోండి. అంటే చచ్చిపోండి అంటే ఆత్మహత్యలు చేసుకోవాలని కాదు, ఒక బలిదానాలు ఇంకోటి ఊరేసుకొని బావులు దుక్కి చావడం కాదు. అంటే ఆ స్ఫూర్తితో మనం అంటాం కదా, మనము బాగా చదివి సావురా అంటాం, చదివి సావండి అంటాం. అంటే చదివి చచ్చిపోమనే కాదు కదా. పోరాడండి, చచ్చేటట్టు పోరాడండి, అంతేగాని చంపమని కాదు, లేదా చావమని కాదు. అయితే కొంత ఆవేశపూరితమైనటువంటి పదజాలం ఉంది కాబట్టి ప్రజల్లో కొంత ఆవేశం వచ్చేసి, అయితే వారు చంపలేదు, చావలేదు, కానీ విధ్వంసక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పైగా కాంగ్రెస్ పార్టీనే పిలిపించింది కదా, రోడ్లు ధ్వంసం చేయండి. ఎందుకు? మిలిటరీ ట్రక్కులు పోతుంటాయి, పోలీస్ ట్రక్కులు పోతుంటాయి, వాటిని ధ్వంసం చేయండి. రైల్వే లైన్లను పీకేసేయండి, సిగ్నల్స్ను ధ్వంసం చేయండి, సో దట్ రైల్వే మూవ్మెంట్ ఉండదు. టెలిగ్రాఫ్ తీగలు కత్తిరించండి, మెసేజ్లు పోవు. ఎక్కడన్నా మనము ధర్నా చేస్తా అంటే టక్కున పోలీసు వాళ్ళు ఎట్లా వస్తారు? ఫోన్లు పోతాయి. ఇప్పుడు ఫోన్లు లైన్లే కట్ చేసే ఏ సమస్య ఉండదు. ఓకేనా? ఇట్లా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాము ఇవ్వడము, గాంధీజీ డూ ఆర్ డై అని చెప్పడము, ఆ పోరాటమే దానికి పేరే క్విట్ ఇండియా పోరాటం అని పెట్టడము, ఇవన్నీ కలిసి ఒక విధమైనటువంటి ఒక కరెంట్ షాక్ కొడితే ఎట్లా మనం అంటాం, అట్లా విద్యుద్ఘాతంతో భారతదేశం ఉలిక్కి పడింది. ఈ ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొన్నారు నలుమూలల. ఇంకా దీంట్లో పట్టణాలు లేవు, పల్లెలు లేవు, నగరాలు లేవు, చదువుకున్న వాళ్ళు లేరు, నిరక్షరాస్యులు లేరు, అన్ని వర్గాలు కలిసి ఈ మూమెంట్లో వాళ్ళు. ఇక్కడ ఏదో శాంతియుత ధర్నాలు చేయడము, విదేశీ వస్త్రాల బహిష్కరణతో ఆగలేదు. పిలిపిచ్చారు కదా ధ్వంసం చేయని, ధ్వంసం చేసేసి ఇటువంటి పిలుపు. పోనీ ధ్వంసాన్ని ఆపండ్రా అని చెప్పడానికి గాంధీజీ జైల్లో ఉన్నాడు.
గాంధీ తెలిసిన బహుశా అయ్యో ఇంత ఆవేశంతో చెప్పినాను నేను, అనవసరంగా నష్టాలు జరుగుతున్నాయి, నా ఉద్దేశం ఇది కాదు అని చెప్పిండేవాడేమో. ఆయన అన్నాడు మళ్ళీ ఏదో ఇంటర్వ్యూలో ఎవరో అడిగితే, ఎందుకంటే మీరు ఇంత తీవ్రంగా చెప్పారు, మీ ఉద్దేశం ఏంటంటే, నా ఉద్దేశం అది కానే కాదు, ధ్వంసం చేయడం అనే కాదు, ఆవేశంగా మీరు అహింసా పద్ధతిలో పాల్గొనే నా పిలుపు అది, అది ప్రజలు అపార్థం చేసుకున్నారు. నేను ఇది ఇట్లా కాదు, నేను ఇట్లా అనుకుని చెప్పడానికి నాకు అవకాశం లేదు. ఆ స్టేజ్ మీద నుంచి నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టారు, అండర్ గ్రౌండ్లో పెట్టారు. ఆడుండి తెలియదు చాలా కాలం పాటు గాంధీజీ 1942 ఆగస్టు 8 తర్వాత. నేను ప్రభుత్వం కొంత తప్పిదమే చేసింది ఈ విషయంలో అనిపిస్తుంది. కొంత చురుగ్గా ఉండి గాంధీజీకి ఇంటర్వ్యూ ఇప్పించే పేపర్లలో ఇట్లా చేయకండి మళ్ళీ శాంతియుతంగా ఉండేదేమో. అంటే బ్రిటిష్ ప్రభుత్వము అతి అతి పని చేసి గాంధీజీని మూసేసింది. దాంతో ప్రజలు గాంధీజీ పిలుపుని అందుకొని ఈ విధంగా వారు భావించి ఉద్యమాన్ని రూతులోకించారు. చాలా హింస జరిగింది. ఇట్లా జరిగిన పరిణామ క్రమంలో ఆగస్టు 8 పిలిపించారు. ఆగస్టు 9 ఉద్యమంలో దూకారు ప్రజలు. ఆగస్టు 10 ఆనాటి వైస్రాయ్ ఢిల్లీగో కాంగ్రెస్ పార్టీని నిషేధించారు. నిజంగా ఇప్పుడు పార్టీ అంటే పార్టీ పేరు మాట్లాడితే అరెస్ట్, కానీ ఎవరు భయపడలేదు. కాంగ్రెస్ పార్టీ మీద నిషేధం, కాంగ్రెస్ నాయకులు జైళ్ళలో ఉండడం, అయినా కూడా ఈ ఉద్యమాన్ని ఏమాత్రం ఉడక అణచలేకపోయింది బ్రిటిష్ ప్రభుత్వం. ఒక విధంగా చెప్పాలంటే ఉద్యమానికి నాయకత్వం కరువైంది. నాయకులు అంటే నచ్చ చెప్పేవాళ్ళవే, ఇట్లా కాదు అట్లా గాంధీజీ ఇట్లా అన్నాడు. నాయకులందరూ జైల్లో ఉన్నారు. ఏ జైల్లో ఉండేది చాలా మందికి తెలియదు, ఎవరెక్కడ ఉండేది. మొత్తం దేశమంతా వ్యాప్తి చెందిందండి 1942 ఆగస్టు తిరుగుబాటు అని అన్నారు. మనం కాదు, బ్రిటిష్ వాళ్ళు. ఈ ఉద్యమం ఇంత తీవ్ర స్థాయిలో జరిగేసరికి ఢిల్లీగో ఈ వైస్రాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ వింటే మీకు అర్థమవుతారు ఆ ఉద్యమం ఎంత తీవ్రంగా ఉండింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత జరిగిన అతి పెద్ద ఉద్యమము క్విట్ ఇండియా ఉద్యమము అని వర్ణిస్తాడు. అంటే 1857 రివోల్ట్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించింది. ఒక ఉప్పెనలా ఎగిసింది ఆ తిరుగుబాటు. అయితే మొత్తం బ్రిటిష్ వారు మిలిటరీ పవర్తో దాన్ని అణిచివేశారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఎన్ని ఉద్యమాలు జరిగినా కూడా ఈ తీవ్రత లేదు. కానీ 1942లో ఇంత తీవ్ర స్థాయిలో జరిగింది. అందుకే ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. సిపాయిల తిరుగుబాటు తర్వాత జరిగిన అతి పెద్ద ఉద్యమము ఈ క్విట్ ఇండియా ఉద్యమం. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసిన, కాంగ్రెస్ పార్టీని నిషేధించిన నాయకత్వానికి ఏం కొరవ లేదు కదమ్మా. ఎంతోమంది ఉద్యమానికి నడు బిగించారు. సామాన్య ప్రజానీకమే నాయకులైనారు. ఇంకా అక్కడక్కడ సోషలిస్ట్ పార్టీలో ఉన్నటువంటి కొందరు నాయకులు ఉన్నారు. రామ్ మనోహర్ లోహియా వాళ్ళలో గొప్ప వ్యక్తి, ఆయన జేపీ నరేంద్ర దేవ్, ఇటువంటి వారు ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఎక్కడ చూసినా కూడా భారతదేశంలో అలజడులు, అశాంతి, అరాచకత్వం చెలరేగింది. అయితే ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోలేదు. ఈ ఉద్యమాన్ని అణచడానికి చాలా తీవ్రంగా కృషి చేసింది. ఉక్కు పాదంతో అణిచివేయాలని చూసింది. వేల సంఖ్యలో ప్రజలను కాల్చి చంపింది. పట్టణాలే బ్రిటిష్ వారి సైన్యం చేతిలోకి వెళ్ళిపోయినాయి.
గాంధీజీ మీద తీవ్ర ఒత్తిడి వచ్చింది ఉద్యమాన్ని ఉపసంహరించుకోమని. ఎందుకంటే దానికి ఒక పక్క రెండో ప్రపంచ యుద్ధం జరుగుతా ఉంది. ఇండియాలో కనీవిని ఎరుగునటువంటి హింస జరుగుతా ఉంది. రైల్వేలు, రహదారులు, ఈ బ్రిడ్జీలు, టెలిఫోన్ తీగలు, ఈత చెట్లు, ఇంతకుముందు మందు తాగద్దనేవాళ్ళు, ఇప్పుడు ఈత చెట్లు నరికేస్తున్నారు. రైతులు పన్ను కట్టడం మానేసినారు. అందుకే బ్రిటిష్ ప్రభుత్వం కూడా అంతే స్థాయిలో భయంకరమైనటువంటి హింసాకాండకు దిగింది. బ్రిటిష్ ప్రభుత్వం జరిపే ఈ హింసాకాండకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ జైల్లో నుండే ఉపవాస దీక్ష చేశాడు. 1943 ఫిబ్రవరి 12న 21 రోజుల పాటు ఆయన ఉపవాస దీక్షలు చేశాడు. ప్రభుత్వం కొంచెం ఈ ఉపవాసం దెబ్బకు భయపడి, అట్లా ప్రజలు ఇట్లా ఉద్యమం చేస్తూ ఉంటే మరి ఒక పక్క ప్రభుత్వం దీన్ని అణచివేయడానికి దాని చర్యలు చేస్తాం. ఈ కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు రహస్యంగా రేడియోలు కూడా నడిపినారన్న రేడియో స్టేషన్లు ఉద్యమకారులు. ఉత్తరప్రదేశ్లో పండిట్ మదన్ మోహన్ మాలవ్య ఒక రేడియోను నడిపాడు. బొంబాయిలో రామ్ మనోహర్ లోహియా ఆయన ఒక రేడియోని నడిపాడు. ఎందుకంటే పేపర్లను బంద్ చేసినారు, నిషేధించారు, కాంగ్రెస్ పార్టీని నిషేధించారు, సభలు లేవు, సమావేశాలు. మరి ప్రజలకు ఎట్లా తెలుస్తుంది వార్తలు? ఈ రహస్య రేడియోల ద్వారా. అసలు ఈ ఉద్యమ కాలంలోనే కస్తూరిబా గాంధీ మరణించినారు. గాంధీజీ భార్య మరణించినారు ఈ ఉద్యమ కాలంలో. చాలా మంది చనిపోయినారు. ఈ గాంధీజీ భార్య కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. పూణేలో ఆగాఖాన్ ప్యాలెస్లో ఆయన అక్కడే బంధించినారు. ఈమె కూడా అక్కడే ఉండింది. అక్కడే ఆమె మరణించినారు. ఈ ఉద్యమ కాలంలో కొన్ని నినాదాలు కూడా బాగా పనిచేశాయి. క్విట్ ఇండియా అనే ఒక పవర్ఫుల్ నినాదము. దానికి తోడు సుభాష్ చంద్రబోస్ ఒక పిలుపిచ్చాడు. అప్పుడు ఇండియాలో లేడు ఆయన. ఇండియాను మనం నెక్స్ట్ ఆయన గురించి చెప్పుకుందాం. ఎక్కడో జర్మనీలో ఉన్నాడు, బెర్లిన్లో ఉన్నాడు. గాంధీజీ బ్రిటిష్ వాళ్ళకి క్విట్ ఇండియా అంటే డూ ఆర్ డై అని పిలిపిస్తే సుభాష్ చంద్రబోసు ప్రజలారా తిరగబడని అని పిలిపించాడు. ఇంకొక స్లోగను, బాగా పాపులర్ అయిన స్లోగను, ఠానా జలావో. ఠానా అంటే పోలీస్ స్టేషన్, జలావో అంటే తగలబెట్టండి. ఎక్కడ గుంపు చేరినాడుగా, ఠానా జలావో, పోలీస్ స్టేషన్ తగలబెట్టండి. స్టేషన్ జలావో అంటే రైల్వే స్టేషన్ తగలబెట్టండి. అంగ్రేజీ భాగ్ గయా. అంగ్రేజీ అంటే ఇంగ్లీష్ వాళ్ళు, భాగ్ గయా అంటే పారిపోయినారు. అంటే ఆ స్థాయికి వచ్చిందేమో. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళని చూసి మనం పారిపోయే వాళ్ళము పోలీసులు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లను తగలబెట్టండి, రైల్వే స్టేషన్ తగలబెట్టండి, ఇంగ్లీష్ వాళ్ళు పారిపోయినారు అంటూ స్లోగన్స్ నినాదాలు చేసుకుంటూ ప్రజల ఉద్యమాల్లో పాల్గొని ఆ స్లోగన్ వస్తే ఒక ఊపు వచ్చేది. గాంధీజీ అయితే ఇంతవరకు చెప్పినానే, డూ ఆర్ డై అనే స్పీచ్ ఇచ్చాడు ఆగస్టు 8 అని. ఆ స్టేజ్ మీద ఇంకొక మాట అన్నాడమ్మా. ఏమన్నాడు? స్వాతంత్రం రాత్రికి రాత్రే
సూర్యోదయం కాకముందే కావాలి. నేను యాగే ఓపికలేదు నాకు. క్విట్ ఇండియా, మీరు వెళ్ళిపోండి. తెల్లవారుగా రాత్రి స్వాతంత్రం రావాలి. నేను సూర్యోదయం చూడాలంటే స్వతంత్ర దేశంలో చూడాలా. సో సూర్యోదయం కాకముందే స్వాతంత్రం కావాలమ్మా. అది అంత ఆవేశంగా ఇచ్చింది. అయితే దీంట్లో ట్విస్ట్ ఏమిటంటే, మహమ్మద్ అలీ జిన్నా ఉన్నాడే, ముస్లిం లీగ్ నాయకుడు అని, ఒకప్పుడు ఈయన ఒక మంచి జాతీయవాదే. ఆయన గాంధీజీ క్విట్ ఇండియా అంటే ఈయన పిలిపించాడు. ఏమిటి? డివైడ్ అండ్ క్విట్ అని. అంటే దేశాన్ని విభజించు, దేశాన్ని వదిలిపెట్టుకో. సందట్లు సడామియా అంటే ఇది. ఆయనకేమో భారతదేశాన్ని విడగొట్టి పాకిస్తాన్ ఇండియా కావాలా. సో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఇట్లా కొంత విభిన్న ధోరణులు ఉన్నాయి. జిన్నా వాళ్ళు అంటే ముస్లిం లీగ్ ఉద్యమానికి మద్దతు ఇవ్వలేదు. దాని గురించి ఇంకొక అంశంలో చెప్పుకుందామా. అంటే దేశ విభజన గురించి మనకు ఒక పాఠం ఉంది, అక్కడ చెప్పుకుందాం. ఈ ఉద్యమ కాలంలో బ్రిటిష్ ప్రధానమంత్రితో చెప్పుకున్నట్టు చర్చ్. అంటే ప్రశ్న మీకు అడగచ్చు, ఈ ఉద్యమ కాలంలో అంటే ప్రారంభ దశలో భారతదేశ వైస్రాయి లిన్లిత్గో, ఈ ఉద్యమము మధ్యలో ఉండగా వచ్చిన వైస్రాయి లిన్లిత్గో వెళ్ళిపోయి ఆయన ప్లేస్లో వేవెల్ అనే ఆయన వచ్చాడు. ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించింది ఇంతవరకు చెప్పినాను ఏ పార్టీ? ముస్లిం లీగ్. అది ముస్లిం లీగే కాదు, అప్పుడు కమ్యూనిస్టు పార్టీ కూడా వ్యతిరేకించింది. అది ఇంకో సందర్భంలో చెప్తాను. హిందూ మహాసభ వ్యతిరేకించింది, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS వ్యతిరేకించింది. రకరకాల కారణాలతో వ్యతిరేకించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అత్యధిక జనాభా మెజారిటీ భారతీయులు ఈ ఉద్యమానికి మద్దతు పలికారు. ఇక ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన గొప్ప మహిళల్లో అరుణ అసఫ్ ఆలీ ఈమె క్విట్ ఇండియా ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర వహించింది. నిజానికి ఈ ఉద్యమం బాగా జరుగుతూ ఉంది, ఇంకా అయిపోలేదు. ఇంట్లో కొన్ని అంశాలు ఉన్నాయి, నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఆనాడు చర్చిలు ఎంత అహంకారం అంటే అమ్మా, ఈ యుద్ధం సమయంలో, ఈ విప్లవ సమయంలో, 1942 క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో గాంధీజీతో చర్చించాలని కూడా అసహించుకునేవాడు ఆయన. ఒక మాట అంటాడు, మన నాటు భాష, మన రాయలసీమ భాషలో చెప్పాలంటే కొవ్వనాల. ఏమంటాడు? ప్రపంచమంతా కూడా మనం అంటే బ్రిటిష్ వాళ్ళు అంటే రెండో ప్రపంచ యుద్ధం ముగింపు అంటే కొంచెము బ్రిటిష్ వారికి అనుకూలంగా మారింది మధ్యలో 1943-44 కల్లా. సో ప్రపంచమంతా మనం విజయం సాధిస్తుంటే ఈ సమయంలో మనము అంటే బ్రిటిష్ వాళ్ళు ఈ నికృష్టుడైన వృద్ధుని ముందు మోకరిల్లవలసిన అవసరం లేదు అంటారు. అంటే క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతుంది, ఆ ముష్లోంతి ఎందుకు మాట్లాడదాం, అవసరం లేదు. అది మామూలు కాదు. నికృష్టుడైన వృద్ధుని ముందు మోకరిల్లవలసిన అవసరం లేదు అని చర్చిలో అంత అహంకారపూరితంగా మాట్లాడతాడు. మొత్తానికి ఇట్లా క్విట్ ఇండియా ఉద్యమము సమరోత్సాహంతో జరుగుతూ ఉంది. అయితే క్రమక్రమంగా పరిస్థితులు భారతదేశానికి అనుకూలంగా మారుతున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం కూడా గుర్తించింది ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోలేమని. ఆ పరిస్థితుల్లో
ఏం జరిగిందో మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సో స్టూడెంట్స్, మరి ఒకసారి నేను మీకు చెప్తున్నాను, మీరు టైం చూసి టక్కున దయచేసి జాయిన్ కాండి. మీకు రేపటి రోజున మీకు ఈనాటి అటెండెన్స్ మీకు చూపిస్తాను. అంటే మీరు ఎన్ని గంటలకు వస్తున్నారు, ఎంతసేపు ఉంటున్నారని. అంటే మనకేమంటే ఒక టైం వేస్ట్ అవుతుంది కొంచెము. రెండు, మనం ఏదో వచ్చినాము వెళ్ళిపోయినాము, నేను చూసినాను అటెండెన్స్ పడిందని కాదు, లాస్ట్ వరకు ఉండాలి ఒకసారి. మధ్యలో ఏదైనా బ్రేక్ అవుతుంటే ఐ కెన్ అండర్స్టాండ్, నెట్వర్క్ బ్రేక్, ఏదైనా ఫోన్ కాల్ రావడము అట్లా మీకు డిస్టర్బెన్స్ వస్తుంది, మళ్ళీ వెంటనే రీజాయిన్ అవుతాము. ఇంకా కరెక్ట్ ఎన్ని నిమిషాలు మీరు క్లాస్కి అటెండ్ అయింది అని కూడా మనకు రికార్డ్ అవుతా ఉంది. సో గవర్నమెంట్ దృష్టిలో మనం క్లాస్ మొదలు పెడుతున్నాం కానీ మనం దాంట్లో ఉండడం లేదు అనే మాట వస్తుంది. ఐ విల్ పోస్ట్ యూ, నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. మళ్ళా రేపు సెలవు. ఇప్పుడు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి. ఎనీ డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు అడగండి అమ్మా. మీరు అడుగుతుండాలా, వింటా ఉండాలి. నాకు అప్పుడు నాకు అర్థమయ్యేది మీరు బాగా వింటున్నారా లేదా అనేది. మీరు సైలెంట్